ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని జ్ఞానించుటకు మీరు ఇచ్చినటువంటి తరుణానికే వందనములు. ఆది నుంచి అంతవరకు నడిపించమని వేడుకుంటున్నాను డాడీ. గడిచిన కాలం అంతా యూట్యూబ్, ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి దైవజనుని, విశ్వాసిని, ప్రతి కుటుంబాన్ని కాపాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియచేయించున్నాను. హల్లెలూయా. ఒక చిన్న పాట పాడుకుందాము. ఎరుగనయా నిన్నెప్పుడు, ఎరుగనయా నిన్నెప్పుడు, చింతివా ఓ ప్రభువా, కృతకు చింతివా ప్రేమ శాశ్వతమేగా, ఈ ప్రేమ శాశ్వతమేగా, నీ కరుణ సాగరమేగా, నీ కరుణ సాగరమేగా, నిలువ భాగ్యమేగా, నిలు కొలువ భాగ్యమే గదా, నన్ను విలువ వచ్చిన విలువ వచ్చిన ఓ ప్రభువా, భ్రాంతి కడుబారము, కడుబారము వ్యాధి, నాకు మేలు నిన్ను చేరిన నాకు మేలు, చాలు 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 ఓ ప్రభువా, ఎరుగనయా హల్లెలూయా, హల్లెలూయా. ఆయన్ని మనం ఎరుగక ఉండి ఉంటిమి. ఎందుకంటే పౌలు ఒకప్పుడు ఆయన సువార్త ప్రకటించుకుంటూ సువార్తికుడిగా వెళ్తున్నప్పుడు అక్కడ ఆ ఊరంతా కూడా చూసినప్పుడు అన్నీ కూడా విగ్రహాలతో నింపబడి ఉంది. ఊరంతా భయంకరమైన విగ్రహాలతో నింపబడి ఉంది. కానీ ఒక విగ్రహం పైన రాసి ఉంది, తెలియని దేవుడు అని రాయబడి ఉందంట.
ఆ తెలియని దేవుడి గురించి నేను సువార్త ప్రకటించాలి అని చెప్పి ఆ తెలియని దేవుడి గురించి మీకు తెలియపరచడానికి వచ్చానని పౌలు చెప్పాడట. ఒకప్పుడు మేము ఎరిగిన వారము, ఒకప్పుడు మేము విగ్రహారాధికులము, కానీ మేము ఆయన పిల్లలమే. హల్లెలూయా. ఈ సృష్టిలో ఉన్న ప్రతి మానవుడు, సర్వలోకము, సర్వజనాంగము, సకల రాజ్యములు ఆయనవే. వెండి నాది, బంగారము నాది, భూమి అందులో ఉన్న సమస్తమును యెహోవాయే. హల్లెలూయా. అంతా దేవునిదే. హల్లెలూయా. అంతేకాదు, మనల్ని ఆయన ప్రేమించి ఈ లోకములో తన ఏకైక కుమారుని పంపించాడు మన కొరకు. హల్లెలూయా. ఈరోజు జ్ఞానాంశము డీలింగ్ విత్ డిఫికల్ట్ పీపుల్. మనము డిఫికల్ట్గా ఉన్న, అంటే సమాజములో స్నేహితుడు అవ్వచ్చు, సహోదరుడు అవ్వచ్చు, ఎదుటి వ్యక్తి అవ్వచ్చు, ఆఫీసులో పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, ఒక ఆర్గనైజేషన్లో పనిచేసేవాడు అవ్వచ్చు, బ్యాంకులో పనిచేసేవాళ్ళు అవ్వచ్చు, ఎక్కడైనా సరే మనకి ఇలాంటి వాళ్ళు తారసపడుతూ ఉంటారు. డీలింగ్ విత్ డిఫికల్ట్ పీపుల్. దుష్ట ఆలోచనలు కలిగిన వారు మనతో కష్ట సాధ్యముగా ఉంటుంది. వాళ్ళతో ఎలా మాట్లాడాలో, ఎలా బిహేవ్ చేయాలో కష్ట సాధ్యముగా ఉంటుంది. వాళ్ళతో ఎలా మాట్లాడాలో బైబిలు కొన్ని మాటలు మనకి సెలవిస్తూ ఉన్నాడు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కొన్ని మాటలు జ్ఞానము చేద్దాం. డీలింగ్ విత్ డిఫికల్ట్ పీపుల్. అయితే 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనము. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనము. మనకి ఈ లోకములో ఒక వ్యక్తి లావుగా ఉన్నాడు అనుకో, అరే నువ్వు లావుగా ఉన్నావురా అంటారు. ఒక వ్యక్తి సన్నగా ఉన్నాడు అనుకో, నువ్వు సన్నగా ఉన్నావురా అంటారు. అక్కడ నుండి అతడు బేతేలుకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా ఎక్కిపొమ్మని అతని అపహాస్యం చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. చూసారా, ఎలీషా ప్రవక్తల జోలు పోకూడదు. యథార్థంగా దేవుడు సేవ చేసే వాళ్ళ జోలు మనం వెళ్ళకూడదు. ఎలీషా వెళ్తా ఉన్నాడు. కొంతమంది పిల్లలు, బాలురు, చిన్న పిల్లలు ఆయన్ని ఒరే బోడివాడా, బోడివాడా, ఒరే బోడివాడా అని చెప్పి, అతనికి బట్టతల ఉంది. ఎలీషా ప్రవక్తకి బట్టతల ఉంది. బోడివాడా బోడివాడా అన్నప్పుడు అతనికి కోపం వచ్చి శపించాడు. అంతే. వీళ్ళు దుష్ట పీపులు. ఈ లోకములో దుష్టుడు ఆలోచన చప్పున నడువక, అపహాస్యులు కూర్చుండు చోటు కూర్చుండక, పాపుల మార్గము నిలువక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు జ్ఞానించుచు నీటి కాలవర వారన నాటబడిన వారై వారు తమ కాలములో ఫలిస్తారని రాయబడింది. కనుక దుష్టులతో డీల్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండాలి. ఇతడు ప్రవక్త కనుక శపించేశాడు. ఒరే నన్ను బట్టబుర్రవాడు అంటాడా? ఒకరిని ఒరే బండోడా అంటే వాడు ఎంత బాధపడతాడు? ఒరే బక్కోడా అంటే అతను ఎంత బాధపడతాడు? కనుక వెంటనే ఎలుగుబంట్లు వచ్చి ఆ పిల్లల్ని చీల్చి చండాడి చంపేసినాయి. కనుక దేవుని పిల్లలతో మనము చెలగాటం ఆడకూడదు. యథార్థముగా సేవ చేయు బిడ్డలకి హాని చేయకూడదు. అయితే డీలింగ్ విత్ డిఫికల్ట్ పీపుల్, వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి సమాజంలో. ఇక్కడ ఎలీషా ఉదాహరణ. కనుక అతడు పక్షమున దేవుడు వాద్యం ఆడాడు. మీకు ఇంకొక వచనం చూపిస్తాను చూడండి. వాళ్ళతో ఎలా మాట్లాడాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనము.
మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 38 నుంచి 41 వరకు. కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు అని వైపునకు ఎడమ చెంప మీద కూడా తిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకొన గోరిన ఎడల వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగగోరు వారి నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు. అది చూసారా, డీలింగ్ విత్ డిఫికల్ట్ పీపుల్, నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు, నిన్ను కష్టపెట్టే వాళ్ళ విషయంలో ఎలా ఉండమంటున్నా అంటే, అరే నన్ను కొడతావా, నిన్ను నేను కొడతా. ఇది పాత నిబంధన పద్ధతి. కంటికి కన్ను, పంటికి పన్ను. కంటికి కన్ను, పంటికి పన్ను, అది పాత నిబంధనలో. అయితే నేను చెప్పినది ఏమనగా కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చెప్తా ఉన్నాడంటే, ఇగో నిన్ను 1 చెంప మీద కొడితే 2వ చెంప చూపించు. నిన్ను 1 అంగీ అడిగితే 2 అంగీలు ఇవ్వు. 1 మైలు నడవమని అడిగితే ఎవరైనా సహాయం తోడు రమ్మంటే 2 మైళ్ళు నడు. అది దేవుడు చెప్తా ఉన్నాడు. దుష్టుడితో ఆ విధముగా మాట్లాడాలి. మళ్ళీ ఇబ్బంది పెట్టే వారి విషయంలో అలా మాట్లాడమంటున్నాడు. అందుకే చూడండి, సామెతలు 15:1, Proverbs 15th chapter verses 1. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. మనకి దుష్ట జనాంగం ఎదురుపడినప్పుడు మనం ఎలా మాట్లాడాలి తెలియపరుస్తా ఉన్నాడు. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును. చూసారా, కనుక మనం మృదువుగా మాట్లాడమంటున్నాడు. మనం మృదువుగా మాట్లాడకపోతే, సమయోచితమైన మాటలు మాట్లాడకపోతే వాడికి క్రోధం వస్తుంది. క్రోధము కోపముగా మారుద్ది, కోపము పాపముగా మారుద్ది. నీ కోపమే నీకు శత్రువు. అందుకే కోపపడుడి కానీ పాపము చేయకుడి. హల్లెలూయా. కనుక మృదువుగా మాట్లాడమంటున్నాడు. వాడు 1 అంగి అప్పు అడిగితే నీ ముఖం తిప్పుకోవద్దు. నువ్వు ఇచ్చే కెపాసిటీలో ఉంటే సహాయము చేయనెరిగి సహాయము చేయకపోతే పాపము అని బైబిల్ చెప్తా ఉంది. కనుక మృదువుగా మాట్లాడాలి. 1 చెంప కొడితే 2వ చెంప చూపించాలి. దేవుడు చెప్తుంది, డీలింగ్ విత్ డిఫికల్ట్ పీపుల్, మనల్ని పరిచేటటువంటి జనాంగముతో, అన్యులతో, విశ్వాసులతో ఎట్లా బిహేవ్ చేయాలి అనేది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా చూడండి, మొదటి సమయాలు 25:15. మొదటి సమయాలు 25:15. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యను సంచరించుచున్నంతసేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపనే లేదు. మేము గొర్రెలను కాల్చున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారంగా ఉంటిరి. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికి వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు. కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దాని గురించి బహు జాగ్రత్తగా ఆలోచించు. దావీదు దగ్గర పనివాళ్ళు నాబాల్ దగ్గరికి వెళ్తాడు. నాబాల్ దగ్గరికి వెళ్ళి నాబాలుతో చెప్తారనమాట, దావీదు తన రాజ్యం నుంచి పారిపోయి దాక్కుంటాడు. ఎందుకంటే సౌలు తరుగుతూ ఉన్నాడు, తను వేరే చోట దాక్కుంటాడు. దాక్కున్నప్పుడు యూదులకి 7 పండగలు ఉంటాయి, ముఖ్యమైన పండగలు. 7 పండగల్లో ఒక పండగ ఏంటంటే గొర్రె బొచ్చు కత్తిరించు పండగ. రీసెంట్గా పాలస్తీనా వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజల మీదకి ఈ గొర్రె బొచ్చు కత్తిరించు పండగ రోజు
వాళ్ళు తాగి యాష్ చేస్తూ ఉన్నప్పుడు, ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు పాలస్తీనా వాళ్ళు వచ్చి కొంతమందిని పట్టుకుపోయారు. కనుక అది ఇప్పుడుది కాదు, దావీదు కాలం నాటిదే. ఇప్పుడు కూడా యూదులు అనేవాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. కనుక దావీదు దగ్గర ఉన్న పనివారు దావీదును చూసి, ఎందుకంటే ఈ నాబాలు చాలా డబ్బు గలవాడు, విపరీతమైన ఆస్తి సంపద కలిగిన వాడు. అతడికి గొర్రెలు, మేకలు అవన్నీ కూడా ఎవరు దొంగిలించకుండా, అమ్మో ఆ పక్కనే ఉన్నాడు దావీదు, మనకెందుకురా ఆ నాబాలు ఆస్తి మీదకి మనం ఏమి దొంగతనం చేయకూడదు, వారి ఒంటెలను కానీ వారి ఒడ్డు వారి యొక్క మేకలు కానీ అవేమి మనం ముట్టుకోకూడదు, ఎందుకంటే దావీదు ఉన్నాడని భయపడి ఎవరు కూడా నాబాలు ఆస్తి మీదకి వెళ్ళ. కనుక ఈ విషయం మీకు తెలుసు, మీ పనివారికి తెలుసు. కనుక ఇప్పుడు గొర్రె బొచ్చు కత్తిరించి పండగ వస్తూ ఉంది, కనుక మాకేదైనా డబ్బు సహాయం చేయండి, ఆ పండగకి కొన్ని ఖర్చులు ఉంటాయి కదా అని వెళ్ళి దావీదు దగ్గరున్న కొంతమంది మనుషులు నాబాల్ని అడిగారు. నాబాల్ ఏమన్నాడు? మన మెసేజ్ ఏంటి? డీలింగ్ విత్ డిఫికల్ట్ పీపుల్. కష్టంగా మనకి నష్టపరిచి నోరు దూలగా మాట్లాడేవారు, నోరు విస్తారంగా పిచ్చిగా మాట్లాడేవారు తో ఎలా ఉండాలి అంటే, వాడు ఏమంటాడంటే, నాబాలు ఎవడో దావీదు ఎవడు? దావీదు ఎవడో? యెషై కుమారుడు ఎవడు? యెషై కుమారుడు ఎవడు? యెషై అంటే ఎవరు? దావీదు నాన్న అని అంటారే అంటున్నాడు నాబాలు. మహోన్నతమైన దావీదు, దేవుడు హృదయానుసారుడైన దావీదుని, దావీదు ఎవరు? యెషై ఎవడు అంటున్నాడు. మళ్ళా చదవండి. నాబాలు అంటున్నాడు దావీదు ఎవడు? దావీదు ఎవడు? యెషై కుమారుడు ఎవడు? యెషై కుమారుడు ఎవడు? తమ యజమానులు విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. అందుకనే నోరుకి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయం దావీదుకి చెప్తారు వాళ్ళు వచ్చి, అలా ఇలా అంటున్నాడు అని కత్తి పట్టుకుంటాడు అంతే. ఒక్కడ బతకడానికి వీలు లేదు నాబాల్ దగ్గర ఉన్నోళ్ళు అని బయలుదేరతాడు. అయితే నాబాలు భార్య దేవుని భక్తురాలు, దేవుని ఎడల భయభక్తి కలిగిన ఆవిడ. అయితే దావీదు నాబాలు దగ్గరికి వచ్చేలోపే చూడండి ఎంత తెలివిగలదో, ఎంత స్పీడ్గా వచ్చిందో. నాబాలు దగ్గరికి దావీదు మనుషుల్ని పట్టుకొని వచ్చి వాడిని చంపుదామనే లోపే అబిగయిలు, నాబాలు భార్య అబిగయి వచ్చి దావీదుకి శరణ వేడుకుంది. అయ్యా వాడు మూర్ఖుడు, వాడు మూర్ఖుడు, వాడికి ఎలా మాట్లాడాలో చేత కాదు, మీ సంగతి అసలు తెలియదు, మీ వల్ల మా యొక్క ఆ గొడ్డు గోద ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి, ఏ శత్రువు మా యొక్క ఆస్తి మీదకి రాలేదు, అది వాడికి తెలియదయ్యా, నన్ను బట్టి నా భర్తను క్షమించయ్యా అని అబిగయిలు దావీదుని వేడుకుంటది. నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము. హల్లెలూయా. కనుక నా భర్తని అనుకోకు, నేను చేశాననుకో తప్పు, నీ దాసురాలనైన నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఏలినవాడా దుష్టుడైన నాబాలును లక్ష్య పెట్టవద్దు. దుష్టుడైన, చూసారా భర్త గురించి ఎలా చెప్తుందో, దుష్టుడైన నాబాలు అదే చెప్తున్నాడు, డీలింగ్ విత్ డిఫికల్ట్ పీపుల్. దుష్టుడైన నాబాలు లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివాడు నాకు కనబడలేదు. నా ఏలినవాడా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపియున్నాడు. నీ చెయ్యి నన్ను సంరక్షించేనన్న మాట నిజమని యెహోవా జీవముతోడు నీ జీవముతోడు అని ప్రమాణం చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలినవాడవైన నీవు కీడు చేయని ఉద్దేశించు వారిను నాబాలు వలె ఉందురుగాక. హల్లెలూయా. భార్య వచ్చి బతిలాడుకుంది దావీదుని. అప్పుడు దావీదు మహోన్నతమైన వ్యక్తి. ఏ ఊర్లో అయితే స్త్రీని గౌరవిస్తారో, ఏ రాజ్యములో అయితే స్త్రీని అవమానపరచకుండా వారిని పరస్త్రీని గౌరవిస్తారో, ఆ రాజ్యం అభివృద్ధి చెందినట్లుగా మన చరిత్ర తెలియపరుస్తూ ఉంది. దావీదు ఆ స్త్రీని గౌరవించాడు.
నీ భర్తని చంపలే అని మాట ఇచ్చాడు. వెంటనే ఇక నాబాల్ని వదిలేశాడు, లేదా చచ్చిపోయేవాడు. కానీ దేవుడు ఉగ్రత 10 రోజుల్లోనే వచ్చింది, నాబాల్ చచ్చిపోయాడు. కనుక దేవుని పిల్లల జోలు వెళ్ళకూడదు. బోడివాడా అని ప్రవక్త అయిన ఎలీషా మీదకి పిల్లలైనా సరే దేవుడు వదిలిపెట్టడు. చిన్న పిల్లోడని నిప్పు కాలకుండా ఉంటుందా? చిన్న పిల్లోడైనా పెద్దోడైనా నిగురు కప్పిన నిప్పును పిల్లలు ముట్టుకుంటారు. అది తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలిపోద్ది. చిన్నపిల్లల అయ్యో కాదు, ఎలుకు బంటులు వచ్చి ఆ పిల్లల్ని చీల్చి చెండారి చంపేస్తాయి. ఎలీషా ప్రవక్తకి వ్యతిరేకముగా మాట్లాడిన బిడ్డలను చంపేశారు. దేవుడు కలుగు చేసుకుంటాడు. ఇక్కడ దావీదు గురించి ఎంతంత మాట్లాడినాడు. దావీదు ఎవడరా, వాడు నాన్న ఎవడరా, ఎస్ఐ ఎవడరా, పిచ్చి వాగుడు వాగాడు, అంతే చచ్చిపోయాడు. కనుక మనం అతి జాగ్రత్త మృదువుగా మాట్లాడాలని చెప్తున్నాడు సామెతలు 10వ అధ్యాయం. వాడు నా భర్త దుష్టుడయ్యా, అబిగయి అంటుంది, నా భర్త నాబాలు దుష్టుడయ్యా. అందుకనే చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనంలో దుష్ట మనుషులతో మనం ఎలా ఉండాలో చెప్తా ఉన్నాడు. ఇందాక తీశారు, కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా దుష్టుని ఎదిరింపక, హల్లెలూయా, దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపున, కుడి చెంప మీద కొట్టువాడికి ఎడమ చెంప కూడా తిప్పుము. చెంప చూపించి కొట్టండి. హల్లెలూయా, ఎంత సాత్వికత్వం కలిగిన వాడు మన యేసయ్య. డీలింగ్ విత్ డిఫికల్ట్ పీపుల్. మన జీవితంలో ఆఫీసుల్లో తారసపడుతూ ఉంటారు, బ్యాంకులో ఉద్యోగం చేసే వాళ్ళకి తారసపడుతుంటారు, వ్యాపారం చేసుకునేటప్పుడు తారసపడుతూ ఉంటారు. ఒక అపార్ట్మెంట్లో 100-20 ఫ్యామిలీలు ఉంటే అందరూ మంచివారు ఉన్నారు. మన పని, మన భోజనం మనం తింటూ, మన ఆస్తి మనం అనుభవిస్తూ, మన పని మనం చేసుకుంటూ ఉన్న ఆడేం చేస్తున్నాడు, ఈడేం చేస్తున్నాడు, ఎదుటోడు గురించి వీళ్ళకి కావాలి కొండేలు చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళే డిఫికల్ట్ పీపుల్, వాళ్ళే దుష్ట పీపుల్. వాళ్ళతో మృదువుగా మాట్లాడాలి. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఇదే 5వ అధ్యాయంలో ఇంకా చెప్తాడు, ఎవరి దగ్గర అప్పు తీసుకొని వాడికి చెల్లించకపోతే వాడు రాజభటుల దగ్గరికి వెళ్తాడంట. వాడు రాజభటులు న్యాయాధిపతి దగ్గర తీసుకెళ్తాడంట. న్యాయాధిపతి శిక్ష వేయకముందే శిక్షించాడు అనుకోండి, శిక్ష పడింది అనుకో, అప్పుడు జైల్లో వేస్తారు. ఈలోపే నువ్వెవరికైనా అదే అధ్యాయంలో ఉంటుంది చూడండి, నీ ప్రతివాది దగ్గరికి వెళ్ళి నువ్వు బతులాడుకో అయ్యా అని, అప్పుడు నువ్వు దాని నుంచి తప్పించబడతావు. ఒక్కోసారి వేధిస్తారు డబ్బులు తీసుకొని, ఒక్కోసారి డబ్బులు తీసుకొని ఇవ్వని మనుషుల్ని మనం చూస్తూ ఉన్నాము. డబ్బులు తీసుకొని ఇమ్మని వేధించే వాళ్ళని చూస్తూ ఉన్నాము. మామూలు వేధింపులు ఉండవు. కువైట్లో వాట్సాప్లో చూస్తూ ఉన్నాము. దయచేసి అధికారులను వేడుకుంటారు, నేను డబ్బు సంపాదిద్దామని ఇక్కడికి వచ్చి ఇక్కడ నరక యాతన పడతా ఉన్నా, ఇక్కడ దుష్ట పీపుల్ ఉన్నారు, మామూలు లేదు, నాకేదో మంచి డబ్బులు వస్తాయి అనుకున్నాను, గల్ఫ్ కంట్రీస్ వచ్చేసాను, నన్ను ఇండియా పట్టుకుపోండి. అధికారులకి దండం పెడతా ఉంటారు, జగనన్న నాకు సహాయం చేయి, మరి పవన్ అన్న నాకు సహాయం చేయి, పవన్ కళ్యాణ్ నాకు సహాయం చేయని బతిలాడుకుంటూ ఉంటారు అధికారులని. కనుక దుష్ట పీపుల్ ఉన్నప్పుడు వాడిని ఒక పని అని చెప్పి ఇంకో పని చేపిస్తూ ఉన్నారు. కనుక ఇలాంటి దుష్ట పీపుల్ మనుషుల మధ్య మనం ఎలా నివసించాలి అనేది మృదువుగా మాట్లాడాలంట, అతి జాగ్రత్తగా ఉండాలంట. ఎందుకంటే దుర్దినాలు రాకముందే, సూర్యచంద్రులు గతులు తప్పకముందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక.
అలా చేయాలంటే మనం ఏమి చేయాలి? ఇప్పుడు కాకులు కొంత దూరమే ఎదుగుతాయి, ఎగురుతూ ఉంటాయి కాకులు. కానీ ఈ యొక్క వీటన్నిటికీ గద్ద అని ఒకటి ఉంటుంది. ఈ పక్షులన్నిటికల్లా గొప్ప రాజే. ఈ కాకులు ఎగిరే దానికంటే ఇంకొద్ది పైనుంచి ఎగిరి అంటే చెప్పాలంటే 30,000 అడుగులు ఎత్తు నుంచి కిందకి అలా చూస్తూ ఉంటాయంట. వేయగలదు అంటే 5 కిలోమీటర్లు పైనుంచి కిందకి చూడగలదు. భూమి మీద కోడి పిల్లలు కనబడతాయా, ఏమున్నా సరే ఎత్తిపోతా ఉంటానికి అంత చూడగలవు. అంటే కాకులు మిగతా పక్షులు ఎగిరేదానికంటే ఇంకొద్దిగా పైకి ఎగరాలి. అట్లాగే మనం ఈ లోకంలో ఉన్న డీలింగ్ విత్ డిఫికల్టీ పీపుల్, మనకి నష్టపరిచే మనుషులతో, మనకు దుష్ట ఆలోచనలు కలిగి ఉన్న మనుషులతో మనం వాళ్ళతో తిరగకుండా కొద్దిగా పైగా కొద్దిగా దూరంగా ఉండి మన ఆధ్యాత్మిక స్థితిని పెంచి ఏమని ఈ చెంప పెట్టి కొడతానంటే ఈ చెంప కొడితే ఈ చెంప చూపించాలి, కుడి చెంప కొడితే ఎడం చెంప చూపించాలి. కంటికి కన్ను పాత నిబంధన, పంటికి పన్ను. అరే నా కన్ను తీస్తావా, నేను నీ కన్ను తీస్తా. నా పన్ను తీస్తావా, నీ పన్ను తీస్తా. నా కాలు తీస్తావా, నీ కాలు తీస్తా. అది పాత నిబంధన. నేను మీతో చెప్పున్నది ఏమనగా, నాకు ఒకటే వందరా అంటే ఉన్నాయి 2 వస్త్రాలంటే 2 ఇచ్చేయమంటాడు. 1 మైలు దూరం నడవాలంటే 2 మైళ్ళు నడు అంటాడు. చూసారా? కనుక ఈ సమాజంలో మనం పనిచేసే చోట, మనం నివసించే అపార్ట్మెంట్లలో, మన అనేక చోట్ల దుష్ట జనాంగము మనల్ని అవమానపరుద్దామని, హేళన చేద్దామని చూసేవాళ్ళు బోల్డ్ మంది కనబడతా ఉన్నారు. అంచె దినాలు వచ్చేసినాయి కనుక చాలా జాగ్రత్తగా మనము నివాసము చేయాల్సిన అవసరం ఉంది. దేవుడికి మహిమ కలుగునుగా. అది కనబడింది 5వ అధ్యాయం మత్తయి సువార్త. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. కాదు, ఆ డబ్బులు ప్రతివాది నిన్ను ఇది చేసినప్పుడు అని ఉంటుంది ఆ అధ్యాయంలో. ప్రతివాది నీ మీద వాద్యం ఆడుతున్నప్పుడు నీవు చేయవలసినదే అని ఉంటుంది. ముందే వేడుకోమని చెప్తాడు. ఎంత గొప్ప దేవుడండి, ఎంత ప్రేమమూర్తి అండి. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది అది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక ఈ లోకంలో దుష్ట మనుషుల మధ్య మనం బ్రతికేటప్పుడు, జీవించేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండాలని మనకి కొన్ని మాటల ద్వారా దేవుడు తెలియపరిచాడు. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నా ప్రాణప్రియుడా, యూట్యూబ్ ఫేస్బుక్లో చూస్తున్న నీ బిడ్డలైన వారిని బ్లెస్ చేయండి. అనేకమైనటువంటి జబ్బులతో, వేదనలతో ఉన్నారు ప్రభువా, వారిని కాపాడండి ప్రభువా. ఇగో ఈ లోకంలో దుష్ట మనుషులతో మేము ఎలా ప్రవర్తించాలో మీరు మాకు తెలియపరిచారు. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని నీ ప్రియకుమారుడని యేసుక్రీస్తు నామమున నడిచినాము తండ్రి. ఆమేన్. ఆమేన్.